నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. నక్షత్రాల గురించి సవివరంగా తెలియజేస్తున్నారు. ఏ నక్షత్ర జాతకులు ఎలా ఉంటారు, అది కూడా పాదాల వారీగా చెప్తూ ఉన్నారు. చాలా మందికి తెలియచ్చు, తెలియకపోవచ్చు. మా పాదం ఏంటో తెలియదు, పాదాలు ఉంటాయా అని. 4 పాదాలు ఖచ్చితంగా ఉంటాయి. ఆ పాదాల వారీగా కూడా చెప్తూ ఉన్నారు. ఏ దైవారాధన చేయాలి అనేది కూడా వివరంగా తెలియజేస్తున్నారు. పునర్వసు నక్షత్రం దగ్గర ఉన్నాం. సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి నక్షత్రంగా చెప్తూ ఉంటారు కాబట్టి, మరి ఈ పునర్వసు నక్షత్రం మరి రామచంద్రమూర్తి నక్షత్రం కాబట్టి అందరూ అలాగే ఉంటారా అంటే మీరే చెప్పాలి. ఎలా ఉంటారు పునర్వసు నక్షత్ర జాతకులు? తప్పకుండా అమ్మా. అది త్రేతాయుగం కాబట్టి ఆ యుగంలో పుట్టిన పునర్వసు నక్షత్రంలో పుట్టిన శ్రీరామచంద్ర ప్రభు అలా ఉన్నారు. అది రాముడు కాబట్టి శ్రీరామచంద్రుడు అవతార పురుషుడు. ఇకపోతే మనం ఇప్పుడు కలియుగంలో ఉన్న ఇప్పుడున్న మనుషులు పునర్వసు నక్షత్రంలో పుట్టిన వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయంటే, అసలు ఈ పునర్వసు నక్షత్రం అనేది ఆకారం 5 నక్షత్రాల ధనురాకారంలో ఉంటుంది. నక్షత్ర ఈ నక్షత్రం పునర్వసు నక్షత్రం ఆకారం 5 నక్షత్రాల ధనురాకారంలో ఉంటుంది. దీనికి ఈ నక్షత్రానికి గురువు అధిపతి. ఏంటి వీళ్ళు జనరల్గా వీళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయంటే, దాన ప్రీతి అంటే దానం ఇవ్వడానికి ఇష్టం వాళ్ళకి, సుఖము, నిదానము, అనారోగ్యత, అధిక దాహము, అల్పసంతుష్టి, మనోబలహీనత, ఇవి కామన్గా లక్షణాలు. వీటిల్లో పాదాల వారీగా మనం డివైడ్ చేసి తీసుకుంటే, 1వ పాదం వాళ్ళు భారీ శరీరం భారీగా ఉంటుంది. విషయవాంఛలు, హిపోక్రసీ అంటే ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా ప్రదర్శన, ప్రయత్నపూర్వకంగా కార్యసిద్ధి లభిస్తుంది వీళ్ళకి. ఖచ్చితంగా ప్రయత్నం ఉండాలి. ప్రయత్న లోపం ఉంటే మటుకు కార్యం సిద్ధి ఉండదు. అండ్ వీళ్ళకి జీవితంలో ఏదైనా కూడా కొంచెం సక్సెస్ అనేది డిలే ప్రాసెస్లోనే వస్తుంది తప్ప ఇన్స్టెంట్గా సక్సెస్ రాదు. ఇది 1వ పాదం వాళ్ళ లక్షణం. 2వ పాదం వాళ్ళు చూస్తే సోమరతనము, ఆచారహీనత, ఆచారహీనత, వ్యాకులత, ఏదీ పట్టించుకోని తత్వం, కానీ పట్టించుకోవాలి. ఏది పట్టించుకోని తత్వం వీళ్ళకు ఉంటుంది. వీళ్ళు ఆ విషయాన్ని అవేర్నెస్ తోని పట్టించుకోవడం మొదలు పెడితేనే వాళ్ళకి లైఫ్లో సక్సెస్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళు ప్రతిదాన్ని పట్టించుకోవాలి, వదిలేయకూడదు. ఎందుకంటే మనసులో ఆరాటం పనికిరాదు. మనసులో ఆరాటం ఉంటుంది, ఈ ఆరాటం పనికిరాదు వీళ్ళకి. ఇది 2వ పాదం వాళ్ళు. ఇక 3వ పాదం వాళ్ళు చూస్తే సదాచార ప్రీతి. 2వ పాదానికి 3వ పాదానికి అసలు ఎంత డిఫరెన్స్! బాబోయ్. సదాచార ప్రీతి, కొంచెం దంత వ్యాధులు ఉంటాయి వీళ్ళకి, దంత సమస్యలు ఉంటాయి. దీర్ఘాయువంతులు, దీర్ఘాయుష్మంతులు, కొంత పిరికితనం ఉంటుంది, కొంత మనోదౌర్బల్యం ఉంటుంది. వీళ్ళకు కూడా ప్రయత్నపూర్వక వృద్ధి లభిస్తుంది. జీవితంలో వృద్ధి పొందాలనే ప్రయత్నాన్ని అంటే డ్రీమ్ అండ్ డిజైర్ని గట్టిగా పెట్టుకొని ప్రయత్నం చేస్తే తప్పకుండా జీవితంలో వృద్ధిని పొందుతారు. దానికి నిజాయితీ అవసరం, అది కొరవడుతుంది అనేది స్పష్టంగా చెప్తున్నారు అక్కడ మహర్షి. 4వ పాదంలో పుట్టిన వాళ్ళు రూపవంతులు, పొట్టివారు, శుభకార్యరతుడు అంటే ఎప్పుడు కూడా మంచి పనులు చేయడానికి, శుభకార్యాలు చేయడానికి ఇష్టం పడతారు. నీతి నియమాలు ఉండును, కానీ అవి లేకుండా ఉండి మాత్రమే సక్సెస్ అనేది లభించదు. సో ఒకవేళ అలా ఉంటే కనుక వీళ్ళు లోతుగా విశ్లేషించుకొని జీవితాన్ని మలుచుకోవాలి. నీతి నియమాలతో ఉన్నట్టయితే వీళ్ళకి జీవితంలో తిరుగు అనేది ఉండదు.
అయితే ఈ 3 పాదాల వారు మిథున రాశికి సంబంధించిన వాళ్ళు, ఒక్క పాదం మాత్రమే కర్కాటక రాశిలోకి కర్కాటక వస్తుంది. రాశి. కొంత వేరియేషన్ డెఫినెట్ గా ఉంటుంది. Definitely. రాశి మారిపోతుంది మారిపోతుంది. కాబట్టి. రైట్ రైట్ సార్. అయితే మరి పునర్వసు నక్షత్ర జాతకులు ఎట్లాంటి, అంటే డెఫినెట్ గా లైఫ్ లో మార్చుకోవాల్సిన విషయాలు ఏంటి సార్? ఇప్పుడు మీరు ఎవరన్నా పునర్వసు నక్షత్రంలో పుట్టిన వాళ్ళని ఉమ్. నీదే నక్షత్రం అని అడిగితే పునర్వసనంగానే ఓ శ్రీరామచంద్ర నక్షత్రం అంటారు. వావ్ అనే పదం వావ్. ఖచ్చితంగా వస్తుంది. అంటారు. అవును, ఎందుకు? ఆ. అలా ధర్మబద్ధంగా Exactly. అలా ఉంటారని. ఉంటారని సో ఎక్స్పెక్ట్ వీళ్ళు చేస్తారు కూడా. చేస్తారు కూడా. సో ఓ శ్రీరామచంద్ర ప్రభువు నక్షత్రం అంటారు. మళ్ళీ వేరే నక్షత్రాలు ఎవరికి, ఇప్పుడు శ్రవణ నక్షత్రం వెంకటేశ్వర స్వామిది, అవును. ఆరుద్ర ఆరుద్ర నక్షత్రం శివుడిది. శివుడిది. మళ్ళీ వీళ్ళకి ఎవరికి అట్లా వావ్ అని అనరు. అవును. ఏంటి ఉమ్. రోహిణి నక్షత్రం కృష్ణుడిది, అవును. ఆయన్ని కూడా అట్లా అనరు. అవును, కానీ ఒక పునర్వసుకు మటుకు వావ్ అంటారు వెంటనే ఎవరైనా సరే. కరెక్ట్. సో దీనివల్ల వీళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే కొన్ని లక్షణాలైనా ఆయన దగ్గర నుంచి అడాప్ట్ చేసుకోవాలి. ఓకే. రైట్. ముఖ్యంగా అబద్ధాలు ఆడకుండా ఉండాలి. ఉమ్. జీవితంలో వీళ్ళు అబద్ధాలు ఆడకుండా ఉంటే సక్సెస్ అనేది లభిస్తుంది. ఉమ్. ఏ పాదం అయినా తీసుకోండి. ఏ పాదమైనా రైట్. కామన్ అందరికి. అయితే వీళ్ళు మరి ఏ ఆరాధన జీవితాంతం చేసుకోవాల్సి ఉంటుందండి? వీళ్ళు జీవితాంతం శ్రీరామచంద్ర ప్రభువుని ఆదర్శంగా తీసుకొని సీతారామ లక్ష్మణులు ఆరాధించాలి. ఉమ్. హనుమత్ సమేత సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేత ఉమ్. శ్రీరామచంద్ర ప్రభువునే ఆరాధించాలి. రైట్. చేసినట్టయితే బాగుంటుంది. ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఒకటేనా అంతే. సార్? ఇప్పుడు మీరు చెప్పిన అంతే, లక్షణాలు ఆడవాళ్ళకైనా గానీ? మగవాళ్ళకైనా ఒకటి, రైట్. ఎవరికైనా ఒకటి. రైట్. ఎందుకంటే అక్కడ మహర్షి విడివిడిగా ఇవ్వలేదు. మగవాళ్ళకి ఈ లక్షణాలు, ఆడవాళ్ళకి ఈ లక్షణాలను ఇవ్వలేదు. రైట్. కెరియర్ ఎలా సెటిల్ అవుతుందని అనుకోవచ్చు సార్ వీళ్ళది? వీళ్ళు ముఖ్యంగా ధర్మ మార్గాన్ని ఎక్కువగా అవలంబిస్తే జీవితంలో అదొక నియమ నిబంధనగా పెట్టుకొని నేను ధర్మంగా బతకాలి అని ఆలోచించి ధర్మ మార్గాన్ని అవలంబిస్తే తప్పకుండా కెరియర్లో సెటిల్ అవుతారు. కెరియర్ విషయంలో వీళ్ళు జాగ్రత్త తీసుకోవాలి. ధర్మ మార్గాన్ని ఎంచుకోవాలి. నీతి నియమాలని వదలకుండా, నియమనిష్టలను వదలకుండా అవి ఒక హ్యాబిట్ కింద చేసుకొని నేను ఇలా ఉండాలి, నేను ఇలా జీవించాలి, ఎక్కడ కూడా శ్రీరామచంద్ర ప్రభువుకి నేను బ్యాడ్ నేమ్ తేకూడదు అనేది ఖచ్చితంగా మస్తిష్కంలో ఉండాలి. పెట్టుకొని ఆయన జీవన విధానాన్ని 1% ఇంప్లిమెంట్ చేసుకున్నా కూడా ఈ కలియుగంలో అది 100% కింద మారుతుంది. డెఫినెట్లీ. ఆయన 100% ఇంప్లిమెంట్ చేసుకోకర్లా, చేసుకోవడం అసాధ్యం కూడా. అది 1% చేసుకున్నా కూడా తప్పకుండా వీళ్ళ జీవితం సుగమమై రాజమార్గంలో వెళ్తుంది. రాముడి గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ఖచ్చితంగా పితృవాక్య పరిపాలన అనేది మనందరికీ తెలుసు. ఫస్ట్ వచ్చేది అదే, తండ్రి చెప్పాడు వెళ్ళాలి అంతే అని. మరి తండ్రి విషయంలో గానీ తల్లి విషయంలో గానీ ఎట్లా ఉండాలి వీళ్ళు? అదే ధర్మ మార్గం. ధర్మం అంటే అదే కదమ్మా. ధర్మం అంటే ఏంటంటే ఒక కొడుకుగా నీ ధర్మాన్ని నువ్వేం చేయాలి. కొడుకుగా నీ ధర్మం ఏంటి? తల్లిదండ్రుల మాట వినడమే ధర్మం. అంతే. ఏంటి ఎదురు చెప్పడం ధర్మం కాదు. తల్లిదండ్రుల మాటని తోలనాడడం ధర్మం కాదు. ధర్మంగా బతకాలి. తల్లిదండ్రుల మాటను మన్నించాలి. వాళ్ళు చెప్పినట్టుగా వినాలి. వాళ్ళ మాటని తోలనాడకూడదు. అట్లాగే అట్ ది సేమ్ టైం మిగతా విషయాల్లో ధర్మ మార్గంగా అబద్ధాలు ఆడకుండా. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కృతజ్ఞతలు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో పుష్యమి నక్షత్రం గురించి మాట్లాడుకుందాం. నమస్కారం. ఆయుష్మతి భవ.